తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన వచ్చి 1.5 ఇయర్ అవుతుంది. చేసే కార్యక్రమాలు నిదానమైన కానీ బాగానే చేస్తున్నాడు. ఏంటంటే ఓపికగా ఇక్కడ ప్రపంచ బ్యాంకు నుంచి కానీ అక్కడ ఇతర దేశాల నుంచి అప్పు చేయకుండా ఉన్న దాంట్లో సర్దుకుందాం, ప్రజల మీద భారాలు మోపొద్దు అనే దాని మీద నిలకడగా చేస్తున్నాడు. బాగానే ఉంది ఆయన పరిపాలన. అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే మీరేం చెప్తారు? కేటీఆర్ అప్పుడు పెద్దగా అప్పులు తెచ్చి కొప్పులు పెట్టి అన్నట్టుగా పెద్ద ఎత్తున చేసిండు. 7 ఎకరాల కొద్ది జనాలకు 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా 50 ఎకరాలున్న వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కానీ అటువంటి కొన్ని చేయడం వల్ల ఆయనకు పెద్ద చెప్పుకుంటున్నారు తప్ప ఆయన చాలా మంది ఒక్కొక్కల మీద 4 లక్ష 2 లక్షల ఒక్కొక్క మనిషి మీద అది తెలియదు. వాళ్ళకు ఇతర నిత్యావసర వస్తువులు పెరిగినాయంటే ప్రజల మీద భారాలు పడతాయి అనేది లోకల్గా ఉన్న జనాలకు తెలియదు. కారణం ఏంటంటే పెట్రోల్ డీజిల్ బండ్లు ఉన్న వాళ్ళకే అది వర్తిస్తుంది అనుకుంటారు. కానీ మనకు అగ్గిపెట్టె కాంచి చూసుకుంటే సిగరెట్ కావచ్చు, అగ్గిపెట్టె కావచ్చు, చాక్లెట్ కావచ్చు, దాని మీద నిత్యావసర వస్తువుల మీద ప్రతి దాని మీద చక్కెర మీద అటువంటి దాని మీద భారాలు పడతాయి. కనుక మనము ఏం చేసినా కానీ ఈయన పరిపాలన బాగుందని అనుకోవాలి. ఇంకా 2 ఏళ్ల తర్వాత మనకు ఇంకా బ్రహ్మాండమైన పరిపాలన చూపించగలుగుతాడు. మహాలక్ష్మి అని చెప్పాడు ఆయన, సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటున్నారు మహిళలను మహాలక్ష్మి ఇస్తా అని చెప్పాడు, కొన్ని పథకాలు చేస్తలేడు అని అనుకుంటున్నారే కానీ ఆయన చేసే పథకాలు ఆయన చేసే కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయని అనుకుంటున్నాను.